సార్ నమస్తే. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగబాబు గారు అలాగే ఆ స్టేజ్ మీద ఇతర నాయకులు కొన్ని మాట్లాడిన మాటల పట్ల టీడీపీ కార్యకర్తలు ఆవేదన చెందడం, స్పందించడం మీరు చూసే ఉంటారు, అందరూ చూశారు. అలా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, దాని నేపథ్యం ఏంటో వివరించండి సార్. మాది 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా మాకు పిఠాపురం చిత్రాల్లో భారీ ఎత్తున ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం. లక్షలాది మంది ప్రజలందరూ వచ్చారు. అంటే ఒక సభ మీద మాట్లాడేటప్పుడు వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఉత్సాహంతో కొంత, రకరకాల ఉద్దేశాలతో కొన్ని వ్యాఖ్యలు వస్తూ ఉంటాయి. నేనేమంటున్నాను రాబమ్మ గారు, ఎప్పుడైతే మనం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడిందో మా ఎమ్మెల్యేలు అంటే ఎప్పుడు 21 మంది అని కాకుండా మాలాంటి వాళ్ళు అందరం కూడా ఎప్పుడు చెప్పిన మీ ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 164 మంది అంటాం. అదేవిధంగా మాకు అంటే నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉండే వ్యక్తులు ఎవరికైనా, నాకేనే కాదు, చంద్రబాబు గారు అంటే ఎంత గౌరవం ఉంటుందో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా అదే గౌరవం ఉంటుంది. ఎక్కడ ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడని కానీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ సెపరేట్ విడదీసి చూడడం కూడా ఉండదు. అదేవిధంగా మా సంబంధించిన నాయకుల విషయాలు కావచ్చు, కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తకు సంబంధించి ఇబ్బంది కలిగినా మా పార్టీ వ్యక్తి కిందని మేము భావిస్తాం. అంటే కూటమి అంటే మనం ఎప్పుడైతే ఈ కూటమి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలు ఏర్పరిచినటువంటి ఈ బంధం సార్, ఇది అంటే బలవంత పెళ్లి కాదు, ఇది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ లాంటిది. సుదీర్ఘ ప్రయాణంలో సార్ ఖచ్చితంగా కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంత 6 లేన్ రోడ్డు వేసినా కూడా మధ్యలో సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, బ్రేక్ లెవెల్స్ వస్తుంది, అన్నీ ఉంటాయి. కానీ మనం సాఫీగా గమ్యం చేరామా లేదన్నది మన లక్ష్యం ఏంటన్నది మర్చిపోకుండా వెళ్ళడం అనేది ముఖ్యం. అంతే తప్ప ఏమీ లేకుండా మొత్తం సాఫీగా జరగమంటే జరగదు. ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, మధ్యలో కార్యకర్తల మనోభావాలు దెబ్బలు తింటాలో రకరకాలుగా వస్తూ ఉంటాయి. మొన్న బీజేపీ నుంచి వద్దామండి. బీజేపీ వారు మొన్న ఎంపీగా రాజ్యసభగా ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చారు. గతంలో ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ చేశారు. అప్పట్లో ఏమన్నా మనమే అన్నాం, ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకులు లేరా, పక్క నుంచి ఎక్కడో తెలంగాణ నుంచి ఎరుగు తెచ్చుకున్నారని కూడా మాట్లాడాం. ఈరోజు మన కూటమిలో ఉన్నటువంటి భాగస్వామి బీజేపీ పార్టీ ఏం మాట్లాడిన పరిస్థితి, కొన్ని అడ్జస్ట్మెంట్ ఉంటాయండి అలాగా. అదేవిధంగా కొంతమంది ఒక సందర్భంలో డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక నినాదం వచ్చి అది కొంత ఇబ్బందికర వాతావరణం వచ్చింది. అంటే ఆ మాటలో ఆ పదజాలం వాడింది వైసీపీ కార్యకర్తల సంగతి అందరికీ తెలుసు. వాళ్ళు కూడా అర్థం చేసుకుని దాని గురించి పెద్ద స్పందించాల. అదేవిధంగా అంటే మనం ఎప్పుడైతే కూటమిగా ఏర్పడ్డామో ఈ సీట్లు షేరింగ్ విషయంలో కూడా అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇటు జనసేన వాళ్ళు కావచ్చు, సీట్లు ఎక్కువ తక్కువ అనే విషయంలో కొంతమంది త్యాగాలు చేయవలసిన పరిస్థితుల్లో బాధలు పడ్డారో, ఎవరైతే మా నాయకుడికి సీట్ రావాల్సింది రాలేదు, ఆ పార్టీకి వెళ్ళిపోయింది అనేటువంటి చోట రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు, రకరకాలు చేశారు. పిఠాపురంలో మనం చూసాం. ఆ రోజున కొంతమంది రోడ్డు మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ జెండాలు తగలబెట్టి రకరకాల మాట్లాడారు. అయినా కూడా ఇవన్నీ కూడా ఈ ఒడిదుడుకులు అన్నీ కూడా పక్కకి తప్పించుకుంటే మనం ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాం. మన లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడిని రాష్ట్రం నుంచి పారదోలడం అనేది ప్రధాన లక్ష్యం. అది తోలేం. ఆ తర్వాత మన గమ్యం ఇంకెన్ని సంవత్సరాల ముందు కలిసి వెళ్ళి ప్రయాణం చేయాలన్నది పవన్ గారు స్పష్టంగా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు పదే బయట బహిరంగ సభల్లో ఏమని చెప్తున్నారంటే ఖచ్చితంగా 10-15 ఏళ్ళు మనం కలిసే ప్రయాణం చేస్తాం, ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారన్న విషయాన్ని నొక్కి పదే చెప్తున్నాడు ఆయన. ఇంటర్నల్గా మాకు మీటింగ్స్లో ఏం చెప్తారంటే అండి, ఎటువంటి చిన్న ఇష్యూస్ వచ్చినా, కొంచెం ఇబ్బందులు వచ్చినా ఎక్కడా కూడా కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని వేరే పార్టీ నాయకత్వాలను కానీ ఏమన్నా మాట్లాడడం కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీలో ఎంత లాయల్టీ పర్సన్స్ అయినా కూడా నేను తీసి పక్కన పెడతానన్నాడు ఆయన. మనం నన్ను అనొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు అనొచ్చు, ఏదైనా సరే అటువంటి బంధంగా మనం కలిసి వెళ్ళాలి తప్ప కంగారు పడకూడదు అన్నారు. సరే, మీరు అన్న ప్రశ్నకి పిఠాపురంలో నాగబాబు గారు అన్న మాటకు కూడా నేను నాగబాబు గారితో డిస్కస్ చేశాను. అంటే ఆ రోజు సభ అయిపోయిన తర్వాత రోజు మాకు పిఠాపురంలోనే ఒక ప్రైవేట్ ఫంక్షన్ ఉంటే దాన్ని కూడా అటెండ్ అయ్యాం. నాగబాబు గారితో ప్రైవేట్ చేశాను. సార్ మీరు ఎందుకు అలా అనవలసి వచ్చింది, దానివలన అంటే మామూలుగా ఎవరైనా కార్యకర్తలు మాట్లాడితే పర్వాలేదు, కానీ మీ స్థాయి లాంటి వాళ్ళ వ్యక్తులు మాట్లాడేటప్పుడు కొంచెం మనోభావాలు దెబ్బతింటాయి కదా, ఎందుకు అనవలసి వచ్చిందంటే ఆయన మామూలుగానే సర్కాస్టిక్గా ఉంటాయి ఆయన డైలాగ్స్ అంతా కూడా. చాలా సర్కాస్టిక్గా మామూలుగా అన్నాను శ్రీనివాస్ గారు. నిజంగా వర్మ గారిని నేను ఎందుకు అంటాను, ఆయనతో కలిసి నేను పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఆయన నామినేషన్ అయితే వేసాడు, కానీ పిఠాపురాన్ని అంతా చూసుకున్నది నేను చూసుకున్నా. నేను వెళ్ళే ప్రతి మీటింగ్కి, నేను మాట్లాడే ప్రతి దానికి కూడా నా పక్కన వర్మ గారిని కలిపి తీసుకెళ్ళాను. వర్మ గారిని మేము ఎందుకంటాం,
వర్మగారిని మనం ప్రత్యేకించి ఆయన మీద మనకు వ్యక్తిగతంగా ఏముంటుంది? ఎలక్షన్స్ అయిపోయినాయి, పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో నెగ్గారు. వర్మగారికి కూడా త్వరలో ఏమన్నా మంచి పదవి వస్తే బాగుంటుందని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. మొన్న ఎమ్మెల్సీలో వస్తుంది అనుకున్నాం, రాలేదు. కొన్ని ఈక్వేషన్స్ వల్ల భవిష్యత్తులో మంచి పదవి వస్తుందని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు కూడా వ్యాఖ్యానం చేశారు కదా. మనం ఎందుకంటాం ఆయన గురించి? నేను సర్కాస్టిక్గా ఏదో కర్మ అన్నదాన్ని తీసుకెళ్ళి వర్మగారి కలిపితే అంటే నేను అవమానించానా? ఆ కర్మ అన్న పదాన్ని వర్మగారికి అంటగట్టి వాళ్ళు ఇంకా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారా? అంటే అక్కడ జరిగింది ఏంటంటే సార్, వాస్తవంగా వర్మ గారు సీట్ రాపోయినా ఆయన బయటపడకుండా బాబు గారి మాటలు విని పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతు ప్రకటించి గెలుపు వరకు కృషి చేశారు. దాంట్లో కాదని నాకు సత్యం. తర్వాత కూడా వారిద్దరు ప్రయాణం బాగానే సాగుతూ వచ్చింది. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఎవరి మీద ఆధారపడి లేదు అన్న ఈయన వాక్యలతోనే మనోభావాలు చెప్తున్నాయి వాస్తవంగా. అంటే ఒకటండి, సహజంగానండి పార్టీలకు అతీతంగా కూడా ప్రజలు ఏమని చెప్పారు? మీ 3 పార్టీలు కలవండి, కలిస్తేనే ఆ దుర్మార్గుడిని మనం అంత పక్కకి పెట్టగలం అనేటువంటి విధానంతో ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి మనోభావాలని, అభిప్రాయాలని తీసుకుని కూటమి ఏర్పడింది. అక్కడ ఒక వ్యక్తి ఇప్పుడు 135 స్థానాల్లో తెలుగుదేశం గెలిచింది కదండి. 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, అదే సందర్భంగా పార్టీలకు అతీతంగా రాష్ట్రం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు అందరూ కూడా కలిసి ఓట్లేస్తేనే మనకి ఇన్ని సీట్లు సాధించగలిగాం. అంటే అది ఖచ్చితంగా దానివల్ల ఏమవుతుంటే అక్కడ నాయకులను కూడా ఎవరు చూడలేదు సార్ రామబ్రహ్మం గారు. అక్కడ కనీసం రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా గెలిపించారు. అంటే ప్రజలు ఒకటే, జగన్మోహన్ రెడ్డి అంటే భయం, కూటమి నాయకుల మీద నమ్మకం, అదే చూశారు తప్ప ఆ నాయకుడు ఎవరన్నా ఫోటో కూడా ఎవరు చూడాల. అందరం కూడా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పైన ఉన్న మోదీని, వీళ్ళు ముగ్గురు మొగాలే చూసి కింద నాయకులు ఎవరైనా పర్వాలేదు మాకు అనవసరం, మేము గెలిపించుకుంటామని. ఎటువంటి మెజార్టీ సార్ రామబ్రహ్మం గారు? 70,000, 80,000, 90,000 మెజార్టీ అంటే ప్రజలందరూ కలిసి చేస్తేనే కులాలకి, మతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా చేశారు. కొంతమంది రాజకీయాలకు అతీతంగా కూడా, అంటే రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళు కూడా న్యూట్రల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఏ పార్టీలకి వెళ్ళకపోయినా. అటువంటి వ్యక్తులు కూడా ఎంతమంది కలిసి చేసిన ప్రయాణంలో ఇంత విజయం సాధించాం. నా వల్లే సాధ్యమైందని మాత్రం ఎవరు అంటే కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను సార్, నేను ఏమంటున్నానంటే చంద్రబాబు గారి చేతిలో ఉన్న పాశుపతాస్త్రం అంటే పవన్ కళ్యాణ్. చంద్రబాబు గారికి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకోవాలో చంద్రబాబు గారికి బాగా తెలుసు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కవచకుండలాలు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ కవచకుండలాల విలువ, దాని విధానం, దానికి ఇవ్వాల్సిన గౌరవం ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఆ బంధాన్ని మనం విడగొట్టలేం. ఎందుకంటే పదే పదే ఒక పార్టీ నుంచి వేరే పార్టీ అధ్యక్షుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన పాలనే సాగాలి, ఆయన హయాంలోనే మనం ముందుకు వెళ్ళాలి అనే మాటలు ఎప్పుడైతే వచ్చినాయి అనుకోండి, ఎన్నో మాటలు పడ్డాం సార్ రామబ్రహ్మం గారు. 21 సీట్లు ఏంటి, 100 తెలుగుదేశం తీసుకుని, 50 జనసేన తీసుకుని, 25 బీజేపీ తీసుకోవాలి కదా, పొత్తుంటే అది కదా అని మా ఇంటర్నల్గానే పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని రకాలుగా మాటలు మాట్లాడారు. అంత తక్కువగా ముందు 24 అన్నారు, మళ్ళీ 21లోకి వచ్చారు, అంత తక్కువగా ఎందుకు ఒప్పుకోవాలి అనేటువంటి మాటలు మాట్లాడారు. కానీ అక్కడ ఆయన ప్రధాన ఉద్దేశం సీట్లు కాదు, ఓట్లు చీలకూడదు, జగన్మోహన్ రెడ్డికి సీట్లు రాకూడదు. అదే కాంక్రీట్ కాన్సెప్ట్ గా కాంక్రీట్ కాన్సెప్ట్. అసలు మీకు ఇప్పటం సభలోనే మీ అందరం స్టేజ్ మీద కూర్చుండగానే ఉన్న ఆప్షన్స్ చెప్తేనే ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలన్నవను అని మాట మాట్లాడారు. అప్పటికే మాకు క్లారిటీ వచ్చింది. ఆయన మన అసెంబ్లీలో కూడా ప్రకటించారు. ఈ రోజు అసెంబ్లీ సెషన్స్ లో కూడా, ఇందాక నేను అసెంబ్లీ సెషన్స్ చూశానండి, ఉపాధి హామీకి సంబంధించిన నిధుల గురించి వాటి గురించి మాట్లాడతా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ గతంలో జరిగినటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా భవిష్యత్తు బాగుండేలాగా పనిచేసుకుంటా ముందుకెళ్తున్నాం అనే మాట మాట్లాడుతున్నారు. ఎక్కడికెక్కడ పదే సందర్భాల్లో కూడా చంద్రబాబు గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆయనకున్న అనుభవంలో ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు సార్. మొన్న ఇన్ని మాట్లాడుకుంటున్నాం మనం. అదే మీటింగ్లో అవును, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి దార్శనికత, ఆయన సైబరాబాద్ నిర్మాణం, ఆయన క్లియరమైన బాంబులు పేలినా కూడా దాంట్లో దులుపుకుని బయటకు వచ్చి మళ్ళీ రాజకీయాలకు ప్రయాణం చేసిన విధానం, ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా. అదే సందర్భంలో నాగబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు అలాగా నిదట్లోనే ఉండు, మధ్యలో మెరుగు వచ్చినప్పుడల్లా ఏదో స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ పడుకుంటాం, 2 దశాబ్దాలు మా కూటమి ప్రభుత్వం ఉంటుంది, మా ప్రయాణం ఇలాగే సాగుద్ది అనేటువంటి మాట. అంటే కాకపోతే ఏమవుతుందంటే ఎంత ఇదిగా జరిగినా ఏదో ఒక వర్డ్ని పట్టుకుని దాన్ని లాక్కుంటూ వెళ్తుంటే నేనేమంటున్నానంటే, నేను ఈ మధ్యలో ఆర్టికల్ రాశానండి, ఆవేశం కాదు, నేను చదివాను సార్, ఆవేశం కాదు ఐకమత్యం కావాలి. ఎందుకంటే అండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మొన్న ఇది జరిగితే గోరంట్ల బుచ్చే చౌదరి గారు ఎప్పుడో 2022 జూన్లో పెట్టినటువంటి ట్వీట్ని కింద డేట్ కట్ చేసి ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఆ రోజు నేను రాజమండ్రిలోనే ఉన్నాను. మా మీటింగ్ అయిపోయిన తర్వాత బుచ్చే చౌదరి గారిది బర్త్డే రోజున నేను కూడా ఫోన్ చేసి విషయం చెప్పాను. రాజమండ్రిలో ఉంటే ఇంటికి వెళ్ళలేదు, ఫోన్ చేసి విషయం చెప్పేసి వచ్చాను.
వచ్చేటప్పటికి సాయంత్రంలో ఒక ప్రధాన ఛానల్లోనే ఒక డిబేట్లో ముందు మాటల్లోనే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకే గోరంట్ల బుచ్చి చౌదరి గారు కౌంటర్ ఇచ్చారు అనేటువంటిది వ్యాఖ్యలు చేశారు. మరి వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. పాపం గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఏమి పొరపాటున ఒక మాట అనలేదు. ఆయన కార్యక్రమాల్లో ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు కూటమి ఈ 3 కలవక ముందు 2022 జూన్లో అన్న దాన్ని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు అది కట్ చేసి ట్రోల్ చేస్తే మనం ఆ ట్రాప్లో పడిపోతున్నాం. నేను అంటుంది ఇప్పటికే అనేక రకాలుగా కూటమి పార్టీల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టాలని చెప్పేసి కాపు కమ్మ అని రకరకాల మాటలు మాట్లాడి కాపులకేమో తక్కువ స్థానాలు జనాభా ఎక్కువ అని ఎన్నో రకాలుగా ఆ విధంగానో అదే విధంగానేమో ఒక చంద్రబాబు గారి మాట పవన్ కళ్యాణ్ గారికి మాట చంద్రబాబు గారు ఒకరికి పడట్లేదని ఇన్ని అగ్గిరాజ్యాలు రాజేస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఏదైనా ఇటువంటి చిన్న చిన్న మాటలు వచ్చినా కూడా దాన్ని మనమే హైలైట్ చేసుకుని మనమే లోకు చేసుకుంటే ఏమవుద్దంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా ఏంటంటే ఈ బలమైన బంధం విచ్ఛిన్నం అయిందంటే మాత్రం ఖచ్చితంగా మన తప్పే తప్ప ప్రజల తప్పు కాదు. ప్రజలు బ్రహ్మాండమైనటువంటి మనకు బంధం ఏర్పరిచారు, దాన్ని కొనసాగించారు. ఖచ్చితంగా మధ్య మధ్యలో ఎవరో ఒకళ్ళు అయ్యో స్టేట్మెంట్లు ఇస్తారండి, ఎవరో నోటికొచ్చింది మాట్లాడతారు. నాగబాబు గారు ఏ నేపథ్యం దేనికి అన్నారో తెలియదు కానీ మనసులో అయితే గాయపడ్డాయి, దాంట్లో అనుమానం లేదు. ఖచ్చితంగా ఆయన ఏమన్నాడు, అరే నేను ఎందుకు అంటానంటే ఆయనతో కలిసి ప్రయాణం చేశాను, ఆయనతో కలిసి పక్కన కూర్చొని తిరిగాం, ఆయనతో కలిసి అనేక మీటింగులు చేసాం. అంతకుముందే ఏదో మీటింగ్ లో కూడా ఇద్దరు కలిసి వాటేసుకున్న నేపథ్యం కూడా చూసుకున్నారు. దీనికి ఒక కంక్లూజన్ రావాలంటే అదే నాగబాబు గారు ఒక వివరణిస్తే బాగుంటుంది సార్. అంటే ఖచ్చితంగా ఆయన అంటుంది ఆయన నాతో పంచుకున్న భావం అది. అంటే నేను ఇప్పుడు దాని గురించి మళ్ళీ మాట్లాడి దాన్ని ఖండించడానికి వెళ్ళింది అనుకోండి, అది మరీ ఇంకో రకంగా వెళ్తూ ఉంటుంది. ఖచ్చితంగా అంటుంది నాకు ఆ రోజున వర్మ గారికి సీట్ ఇవ్వకపోతే బయటకు వచ్చి చంద్రబాబు గారిని లోకేష్ గారిని నానా బూతులు తిడుతుంటేనే బాధేసింది. కానీ మొన్న ఎమ్మెల్సీలో అతనికి మనం అందరం ఎక్స్పెక్ట్ చేసాం ఆయన కూడా ఎమ్మెల్సీ సీట్ వస్తుందని. సరే మరి అధిష్టానం అన్ని సమీకరణాలు చూసుకుని ఆయనకి ఇస్తుంది పదవి, ఒక మంచి పదవి రావాలని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు కూడా అన్నారు కదండి, అన్నారు. ఇటువంటి సద్భావంతో మనం వెళ్తాం తప్ప ఎక్కడా కూడా కూటమి విచ్ఛిన్నానికి మన అధ్యక్షులు వారు చెప్పారు ఏమని, పొరపాటును కూడా ఏమైనా మాట్లాడొద్దు అనే మాట మాట్లాడారు. అటువంటి సందర్భంలో నేను ఎందుకంటాను ఆయన్ని ఇప్పుడు అంటే అనవసరంగా ఆయన్ని ఇంకా తక్కువ చేసినట్టే కదా అనేటువంటి మాట ఆయన మాట్లాడారు. నేను ఏమంటానంటే ఇటువంటి చాలా వస్తాయి సార్. నేను ఖచ్చితంగా అంటానండి, అటు తెలుగుదేశంలోనూ లేకపోతే జనసేనలో కావచ్చు బీజేపీలో కావచ్చు ఎవరొకరు ఏ మాటో లేకపోతే విధానమో ఎక్కడొకటి చోట వస్తుంది. కానీ మనం అవన్నీ అధిగమించి కలిసి మంది ప్రయాణించాలి. ఒక సంవత్సరంలో రావు సార్ భార్యాభర్తల మధ్య. ఖచ్చితంగా అన్ని కలుపుకొని వెళ్ళకపోతే ఏమవుద్దంటే మనలో ఉన్నటువంటి ఈ అనైక్యత ఏదన్నా కనపడితే దాన్ని లోకంగా చేసుకుని వైసీపీ వారు రకరకాలైనటువంటి అదే హైలైట్ చేసి కాదు. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే సార్, అక్కడ ఉందేమో 3 ఎమ్మెల్సీ స్థానాలు, అవును 2 ఒకటి బీజేపీ ఒకటి మీకు ఇచ్చారు, అయిపోయినాయి. ఆ 3 ఆయనకి రాలేదని ఆవేదన బాధ చాలా ఉంది, చాలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు రాళ్ళు మాట్లాడేటప్పటికి హట్ అయ్యారు అంతా. అదే ఖచ్చితంగా అంటుంది హట్ అవ్వలేదు అని మాత్రం నేను అన్నాం. ఇవన్నీ ఎలా ఉంటాయంటే అండి, ఏ పార్టీ అని కాకుండా 3 పార్టీల్లో కార్యకర్తల మనోభావాలకు ఒకసారి అందరినీ సాటిస్ఫై చేయాలి సార్. ఇప్పుడు మనమే పడుతున్నాం కదండి, కూటమి ప్రభుత్వం అంటాం మనం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అంత హత్య జరిగితే మనకు ఎలా ఉంటుందంటే అరే గవర్నమెంట్ మారి మన కూటమి ప్రభుత్వంలో కూడా ఇటువంటి జరుగుతున్నాయి ఏంటి అనేటువంటి బాధ వస్తూ ఉంటుంది. మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే వీటి మీద ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న కూడా లోకేష్ గారు ఒక పారిశుద్ధ్య కార్మికుల దగ్గర కూర్చుని మా పవన్ అన్నకు సంబంధించిన గ్లాసు లేదా అది మాట అంటే వాళ్ళలో ఎక్కడ పొరపచ్చాలు లేవండి, అసలు పొరపచ్చాలు లేవు. మా అన్న అని పదే లోకేష్ గారు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సందర్భంలో మన కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన మాట్లాడాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, అయినా ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, మనం అండగా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో అతని దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మనకి ఇంకా అనేటువంటి మాటలు మాట్లాడారు. ఆ సభలో ఆయనే మాట్లాడుతూ క్లైమాక్స్ పెట్టి పేల్చిన దులుపు వచ్చేసాడు ఆయన వస్తా ఉంటే అశకరం. ఆ మాటలు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అదే అండి, ఇంత జరిగిన నేపథ్యంలో ఒక్క మాటతో అదే అంటున్నా, రాజకీయాల్లో ఒక్క మాటను పుచ్చుకుని దాన్నే హైలైట్ చేస్తారు తప్ప ఆయన పవన్ కళ్యాణ్ గారిని పొగిడింది కానీ లేకపోతే నాగబాబు గారు పొగిడింది కానీ ఇవన్నీ పక్కపోతాయి. ఇంకానయ్యో మా కందులు దుర్గేష్ గారిని కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదో అన్న మాట్లాడి నువ్వు అలా మీ తండ్రి రాజశేఖర రెడ్డి కాకపోతే నీ పరిస్థితి ఏంటి, కౌన్సిలర్గా కూడా నెగ్గలేవు అనేటువంటి మాట మాట్లాడినప్పుడు దాన్ని ఇప్పుడు పాత వీడియోలన్నీ తీసుకొచ్చి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. నేనేమంటానంటే మనం ఏమాత్రం అవకాశం ఇచ్చినా ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆ ట్రాప్లో పడొద్దు. ఖచ్చితంగా ఎటుంది మనం ప్రయాణం సుదీర్ఘ ప్రయాణం, తెలుగుదేశం జనసేన బీజేపీ మేము 164 మంది ఎమ్మెల్యేలు, మా నాయకులు
చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇదే మాట మీద మనం నిలబడినప్పుడు మనలో పొరపచ్చాలు వచ్చి ఏదన్నా చిన్న చిన్న మన మాటలు మనలో మనం పడ్డా కూడా మనం రోడ్డు ఎక్కకుండా ఉంటే మాత్రం బయటోడే మాట్లాడలేడు. బయటోడికి మాత్రం అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా మన నాయకులు చేస్తున్నటువంటి ప్రయాణానికి మనం అందరం సహకారంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రం బాగుంటుంది, రాజకీయంగా మన ప్రయాణం కూడా చక్కగా కొనసాగుద్ది. అంటే ఆ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు దీనికి సంబంధం లేదు, ఆయన ఏదో యథాలాపంగా చాలా అంటే మామూలుగానే సినిమాటిక్గా వస్తాయి వాళ్ళకి డైలాగ్స్, అవునవును ఓ ప్రాస రకరకాలుగా వస్తూ ఉంటాయి. నేను కర్మ అనే మాటలు మాట్లాడితే ఆ కర్మ తీసుకెళ్ళి వర్మకు పెడతారేంటి? ఆయనకి ఎందుకు పెడతారు అసలు? ఎందుకు పెట్టాలి అసలు? ఆయన మేమేమన్నాం అసలు? ఎప్పుడైనా అన్నావా మాతో కలిసి ప్రయాణం తీసుకెళ్ళాం అనే మీటింగ్లో? నేను చూశాను సార్, నేను పిఠాపురాన్ని నేను కూడా కొన్నాళ్ళు ఉన్నాను. గ్రూపుల వారీగా జరిగే మీటింగ్స్ ఉంటాయి, ప్రతి మీటింగ్కి వెళ్ళేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో ఉండి మా జనసేన పార్టీ వారు ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని వర్మగారు రమ్మనేవారు, వర్మగారు వచ్చేవాడు. ఆయన చూసి ప్రోగ్రామ్ ఏంటంటే ఈ రోజు ప్రోగ్రామ్ చూసేవాడు. అప్పుడు ఇలా కాదండి ఇలా వెళ్దాం అనేవాడు. అరే వర్మగారికి బాగా తెలుసు మనకంటే ఎక్కువ, ఆయనకి తెలిసినప్పుడు మనం మంద కాదు ఆయన చెప్పినట్టుగా ఆ విధంగా ఫాలో అవుదాం అని నేను కూడా కొన్ని మీటింగ్స్లో తిరిగాను. అందుకని వాళ్ళ సఖ్యత ఉంది. ఖచ్చితంగా ఒక్కొక్క నాయకుడు అంటే ఒక ప్రేమ అభిమానాలు ఉంటాయి కాబట్టి మనసులో నొప్పించవచ్చు, ఆ బాధ కలగవచ్చు. కానీ నేను ఏమంటున్నానంటే అంత బాధ కలిగినా మన కుటుంబంలో ఉన్నాం, మన ప్రయాణంలో ఇటువంటి మనస్పర్ధలు పెట్టుకోవద్దు. నేను ఇందాక చెప్పాను అది మన లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి ఖచ్చితంగా అటు ఇటు ఒక మాట రకరకాలుగా వచ్చినా కలిసి ప్రయాణం చేయకపోతే మాత్రం రాష్ట్రానికి దెబ్బ, రాజకీయంగా మనకి దెబ్బ. మళ్ళీ ఆ దుర్మార్గుడు మళ్ళీ వచ్చుంటే మన పరిస్థితులు ఏంటో కూడా మనం ఊహించుకోవాలి. కాబట్టి అటువంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వకుండా మనం కలిసి ప్రయాణం చేద్దాం. ఏదైనా చిన్న చిన్న ఉన్నా మనసులో పెట్టుకోవద్దు. అన్నవాడు మా అన్నయ్య, అన్నవాడు నా సోదరుడు అనే భావంతో పక్క పెట్టుకుంటే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు, ప్రయాణం చక్కగా సాగుద్ది. వర్మ గారికి నాగబాబు వ్యాఖ్యలకు సంబంధం లేదంటూ అద్భుతంగా విశ్లేషించిన కూసుంపూడి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం.